అమ్మా, శ్రీరామనవమి అంటున్నారు కదా, అంటే రాముడు ఆ రోజు పుట్టాడా? అవును సిద్ధేష్, శ్రీరామనవమి నాడే రాముడు భూమిపై అవతరించాడు. ధర్మాన్ని కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి. అమ్మా, అప్పుడే పుట్టాడా? ఇప్పుడు మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం? మనం కేవలం పుట్టినరోజును కాదు సిద్ధేష్, ఆయన విలువలను గుర్తు చేసుకునే రోజును జరుపుకుంటున్నాం. అంటే రాముడంటే దేవుడేనా లేక మనిషా? రాముడంటే దేవుడే, కానీ మనిషిగా ఎలా ఉండాలో చూపించిన దేవుడు. తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు, భార్య కోసం యుద్ధం చేశాడు, ప్రజల కోసం తన సుఖాన్ని త్యాగం చేశాడు. అమ్మా, మనం కూడా అలా ఉండగలమా? ఎందుకు కాదు సిద్ధేష్, నిజాయితీగా ఉండడం, పెద్దల్ని గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం, ఇవన్నీ చేస్తే మనలో కూడా రాముడు పుడతాడు. అంటే రాముడు బయట కాదు, మనలో పుడతాడా? అవును సిద్ధేష్, రాముడు ఆలయంలో మాత్రమే కాదు, మన ఆలోచనలో, మన పనుల్లో ఉండాలి. ఈ శ్రీరామనవమి రోజు మనమంతా ఒక నిర్ణయం తీసుకుందాం. అబద్ధం చెప్పకూడదు, అన్యాయం చెయ్యకూడదు, దేశాన్ని ప్రేమించాలి. అప్పుడు మాత్రమే రామరాజ్యం నిజంగా వస్తుంది. అమ్మా, ఈ రోజు నుంచి నేను మంచివాడిగా ఉంటాను. నా లోపల రాముణ్ణి పుట్టిస్తాను. అప్పుడే రామరాజ్యం నిజంగా వస్తుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.